హలో అండి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. కానీ తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంతే కమ్మటి రుచితో ఏదైనా తినాలనిపిస్తే మన తెలంగాణ స్పెషల్ బగారా అన్నం తర్వాతే ఏదైనా. ఇది పులావ్లా రిచ్గా, బిర్యానీలా ఫ్లేవర్ఫుల్గా ఉండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఒక్కసారి ఇలా చేయండి, మీ ఇంట్లో స్పెషల్ డేస్కే కాదు వీకెండ్ లంచ్కి కూడా ఇదే ఫేవరెట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ముందుగా దీనికి కావాల్సిన మసాలాలు చూద్దాం. బగారా అంటేనే పోపు అని అర్థం, కాబట్టి పోపు దినుసులు చాలా ముఖ్యం. కానీ ఎక్కువేం అవసరం లేదు. 1 స్పూన్ షాజీరా, 3-4 లవంగాలు, 2-3 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3-4 మిరియాలు, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు, అంతే. ముందుగా బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. స్టవ్ మీద కుక్కర్ ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె, 2 చెంచాల నెయ్యి వేయండి. నెయ్యి వేస్తేనే మంచి అరోమా వస్తుంది. నూనె వేడెక్కాక మసాలా దినుసులన్నీ వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కాస్త వేగినాక 4-5 పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ అవ్వక్కర్లేదు, జస్ట్ సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇప్పుడు నానపెట్టి ఉంచుకున్న రైస్ను వడకట్టుకొని వేసి ఇలా నెమ్మదిగా కలపండి. తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర చిన్నగా తరిగి వేయండి. ఇవి వేయగానే వచ్చే ఆ సువాసనతో ఇంటిల్లపాదికి ఆకలి పుట్టేస్తుంది. ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు వేయాలి. నేను స్టీమ్డ్ రైస్ వాడుతున్నాను కాబట్టి 2.25 కప్పులు నీళ్లు వేస్తున్నాను. రా రైస్ అయితే 2 కప్పులు, బాస్మతి రైస్ అయితే 1.5 కప్పులు వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ రేషియో. ఒక్కసారి నెమ్మదిగా కలిపి మూత పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అలా ఒక 10-15 నిమిషాలు వదిలేయండి. కాస్త చల్లబడ్డాక మూత ఓపెన్ చేసి నెమ్మదిగా ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపితే సింపుల్ ఎట్ రాయల్ టేస్టీ బగారా రైస్ రెడీ. పక్కన వేడి వేడి మటన్తో, చికెన్తో లేదా ఘాటైన గుత్తి వంకాయ కూరతో తింటే ఆ మజాయే వేరు. ముక్కలేని వడ్డంలో కూడా మురిపించే వంటకం ఇది. చూసారుగా ఎంత సింపులో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు.